నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం ప్రజల పక్షమే। వైఎస్ఆర్సీపీ పార్టీ లక్ష్యం ఎప్పుడు ప్రజల పక్షమేనని తిరుపతి జిల్లా సత్యవేడు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి అన్నారు। గురువారం సత్యవేడులో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక వినూత్న పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు। దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్టీని బలోపేతం చేసి దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ పార్టీని స్థాపించి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఎంపీ గురుమూర్తి సూచన మేరకు పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు। రాబోయే 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు। అంతకు మునుపు పార్టీ శ్రేణులతో కలిసి సుశీల్ కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు। అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో ఏవిఎం బాలాజీ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మెల్టి రమేష్, వైస్ ఎంపీపీ సరవణ, బొప్పన్న సోమశేఖర్ రెడ్డి, ముస్తానమ్మ, శ్రీధర్ రెడ్డి, పళని, ఎంపీ రవి, జోసెఫ్, ఆనందయ్య తదితర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం। జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్। జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం। మన వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ వసంతంలో అడుగు పెడతా ఉంది। ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పండుగ దినం। ఎందుకంటే దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు సింగిల్గా స్థాపించి దాన్ని 2011లో స్థాపించడం జరిగింది। దివంగత నేత మహానేత వైఎస్ఆర్ పేరుతో ఈ పార్టీని స్థాపించటం, మరియు 2014లో ప్రతిపక్షంలోకి రావటం, 2019లో కనీవిని ఎరుగున రీతిలో మెజార్టీతో అధికారంలోకి రావటం జరిగింది। అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, మన ప్రభుత్వం, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని మనకందరికీ తెలిసిందే। దేశ చరిత్రలో ఎక్కడా లేనన్ని పథకాల్ని, సంక్షేమ పథకాలను తీసుకురావటం జరిగింది। ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ప్రతి రాష్ట్రము ముందరకు తీసుకువెళ్తా ఉన్నారు। ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఇవ్వగలుగుతారా అన్నారు, కానీ 5 ఏళ్లు దాన్ని ఎక్కడా కట్ చేయకుండా ఇవ్వటం జరిగింది। ఈ మహిళలకి 15,000 నుంచి అమ్మఒడి నుంచి రైతు భరోసా నుంచి అనేక కార్యక్రమాలు
సచివాలయాలు కానీ వాలంటీర్లు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలని ఈరోజు అదే మహిళలకు 15,000 అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వాళ్ళు అమలు చేయట్లా. కానీ ఆనాడు మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టిన ఘనత మనకే దక్కుతుంది. అదేవిధంగా పార్టీని మరి మనమందరం మండలంలో కూడా దాదాపు ఈ 16 సంవత్సరాల కాలంలో 12 సంవత్సరాలు నేను మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. పార్టీ మీరందరి సహకారంతో, నాయకులు కార్యకర్తల సహకారంతో మనము ముందరకు తీసుకువెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మన మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు పెండింగ్ ఉంది, మనం అందరి చేతికి ఇచ్చున్నాం. దాన్ని కూడా పూర్తి చేసుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి నేతృత్వంలో మరియు గురుమూర్తి అన్న గారి ఆదేశాలతో మన ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీని సత్యవేడు మండలంలో అందరం కలిసి నాయకులందరం సమిష్టిగా కలిసి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్. కార్యకర్తలు నాయకులంతా జరుపుకుంటున్నాము. మనకందరికీ తెలిసిన విషయమే, అటు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అనేటివి కోకొల్లలుగా జరిగినాయి. అర్హత అనేది ఒకటే అప్పుడు క్రైటీరియా తీసుకున్నారు. ఏ మతం కానీ ఏ పార్టీ కానీ చూడలేదు. అర్హత ఉంటే వెంటనే ఏ పథకమైనా కూడా, అది అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, లేకపోతే విద్యా దీవెన కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఏదైనా కానీ అర్హత ఉంటే వెంటనే ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా కొంతమందికి ఏ విధంగా ఫిల్అప్ చేయాలో తెలియకుండా ఉంటే వాలంటీర్లు పెట్టి సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం, ఏ గ్రామ సచివాలయానికి కాడికి పోయినా గ్రామ సచివాలయాలు మూతపడి ఉన్నాయి, గ్రామ వ్యవస్థ కుంటుపడింది. అక్కడికి వచ్చే అర్హత ఉండేవాళ్ళు భర్త చనిపోతే భార్యకి పెన్షన్ కావాలని విడో పెన్షన్ పోతే అక్కడ ఎవరు దిక్కులేరు, రాసుకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. 6 నెలలు అంటున్నారు, సంవత్సరం అంటున్నారు. మన గ్రామ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు జనాలు, కానీ వాళ్ళకి మంచి జరగడం లేదు. కానీ ఆ రోజు ఎప్పుడు కానీ ఎళ్లవేళలా అందుబాటులో ఉండి అధికారులు అందుబాటులో ఉన్నారు. గ్రామ సచివాలయ స్టాఫ్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్కి ఒకరు ఉన్నారు. డిజిటల్ అసిస్టెంట్ అని, సోషల్ వెల్ఫేర్ అని, ఉమెన్ పోలీస్ అని, సర్వేయర్ అని, రైతుకు సంబంధించి ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వ్యక్తిని పెట్టి ఆ రోజు సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు ఏ సర్వీసు లేదు. చంద్రబాబు నాయుడు అక్కడ కూర్చొని నేను ప్రపంచంలో మొదటి స్థానం చేస్తాను, అభివృద్ధి లేదని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూస్తే గ్రామ స్థాయిలో ఏమీ కనబడలేదు. ప్రజల అవస్థలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మళ్ళా ఎలక్షన్లు రాబోతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. ఆ రోజే చంద్రబాబు నాయుడుకు సరైన గుణపాఠం ప్రజలు నేర్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ఏమారకూడదు. ఈరోజు చంద్రబాబు నాయుడు 6 ప్యాక్ అని చెప్పాడు, కానీ ఏది జరుగుతున్నది ఏది జరగలేదని కూడా తెలియలేదు. ఏది కానీ ఒక సంతోషమైన వాతావరణంలో జరగడం లేదు. ఇంకా కొన్ని పథకాలు అతను చెప్పినట్టు మహిళలకి 18 వయసు నిండిన వాళ్ళకి 59 వయసు వరకు నెలకు 1500 ఇస్తానని ఇంతవరకు ఆ పథకం చేయలేదు. ఊరిగా ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేసుకొని గెలిచేసి ఈరోజు మళ్ళా మేమంతా 6 ప్యాక్ అంతా పూర్తి చేసినా ఉన్నారు, కానీ పూర్తి చేయలేదని కూడా, సూపర్ 6 పూర్తి చేయలేదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై జగన్.